బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గన్ పార్క్ బయలుదేరారు కేటీఆర్. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతానికి అక్కడ గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఉదయం నుంచి కూడా సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. అటు కాంగ్రెస్ మంత్రుల నుంచి మొదలు పెడితే కనుక ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు అలాగే మాజీ మంత్రుల మధ్యలో సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. జూపల్లి కృష్ణారావు మంత్రికి ఒక ప్రత్యేక కుర్చీ వేసి మరి ఆహ్వానించారు కేటీఆర్. చర్చిద్దాం రమ్మంటూ తెలంగాణ భవన్కు. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వంలో భాగంగా ఇప్పుడు మరోసారి తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన గన్ పార్క్ బయలుదేరదామని సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ఆయన్ను అడ్డుకుంటున్నారు పోలీసులు. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఉన్నారు. అటు పోలీసులు కూడా భారీగానే మోహరించారు. ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత తలెత్తినట్టుగా మనకు తెలుస్తోంది. ఎస్, అక్కడే ఉన్న మా కరెస్పాండెంట్ సైదులు మరింత అదనపు సమాచారం అందిస్తారు. సైదులు, ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి ఏంటి? రమణ, పక్క మరోసారి తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే గన్ పార్క్ వద్దకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ని తెలంగాణ భవన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసుల వద్ద తోపులాట ఉద్రిక్తత ఒక్కసారిగా అక్కడ చోటు చేసుకుంది. గన్ పార్క్ వద్దకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని కూడా పోలీసులు కేటీఆర్ తో వాదిస్తూ వచ్చారు. అయితే గన్ పార్క్ వద్దకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు కాబట్టి సో జూపల్లి కృష్ణారావు విసిరినటువంటి సవాల్ను నేను స్వీకరిస్తున్నాను. నేను గన్ పార్క్ వద్దకు వెళ్తాను. మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండాలని కూడా కేటీఆర్ పోలీసులతో మాట్లాడినప్పుడు పర్మిషన్ లేదు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, దయచేసి మీరు వెళ్ళొద్దని కూడా పోలీసులు చెప్పడంతో కేటీఆర్ వెంటనే మళ్ళీ తెలంగాణ భవన్ గేట్ దగ్గర నుంచి వెనక్కి వచ్చి ప్రస్తుతం తెలంగాణ భవన్ లోనే కూర్చొని ఉన్నారు. సో ఇక కంచెన్ బాగ్ వెళ్ళేందుకైనా సరే పర్మిషన్ ఇవ్వాలని కూడా పోలీసులతో వాదించారు కేటీఆర్. ఎందుకంటే కంచెన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావుని కంచెన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఉంచారు. తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు హరీష్ రావు, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రోల శ్రీనివాస్, మిగిలిన నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకొని కంచెన్ బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. కాబట్టి సో అక్కడికైనా వెళ్లేందుకు మా నాయకులను పరామర్శించేందుకు వెళ్తానంటే పర్మిషన్ లేదని కూడా వాళ్ళు వారించారు. సో ఇక కేసీఆర్ కేటీఆర్ ప్రస్తుతం వెనక్కి వచ్చి తెలంగాణ భవన్ లోనే ఉన్నారు. సో ఏదైనా మరోసారి తెలంగాణ భవన్ వద్ద మాత్రం టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఖచ్చితంగా మంత్రులు ఇచ్చినటువంటి సవాల్కు మేము కట్టుబడి ఉన్నాము, చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఒకవైపు గురుకుల టెండర్స్ లో 2,000 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది. అదేవిధంగా అప్పుల విషయం, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులకు సంబంధించి చర్చకు సిద్ధమా అని మంత్రి జూపల్లి కృష్ణారావు మా పైన సవాల్ విసిరారు. సో అవసరమైన తెలంగాణ భవన్ కే వస్తానని కూడా జూపల్లి కృష్ణారావు అన్నారు. మరి జూపల్లి కృష్ణారావు కోసం మేము తెలంగాణ భవన్ లో ప్రత్యేకమైనటువంటి కుర్చీ ఏర్పాటు చేశాము. ఆయన కోసం ఒక శాలువా తెప్పించాము, సన్మానం చేస్తాము. సో 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పేంటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 2.5 ఏళ్ల పాలనలో చేసిన అప్పేంటి. సో ఆనాడు మేము చేసినటువంటి అప్పు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలకు, సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన దానిపైన చర్చ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో, ముఖ్యంగా అసలు దేనికి చేస్తున్నారు, ఎందుకు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది ఖచ్చితంగా చర్చకు సిద్ధంగా ఉన్నాం, చేయాల్సిందని కూడా కేటీఆర్ అన్నారు. సో ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు ఎదురు చూసినటువంటి కేటీఆర్ ఇక రాకపోవడం తోటి సో కేటీఆర్ స్వయంగా గన్ పార్క్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సో ఆ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముందుగా అరెస్ట్ చేస్తున్నప్పుడు కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. సో ఇక కేటీఆర్ గన్ పార్క్ వద్దకు లేదంటే కంచెన్ బాగ్ పోలీస్ స్టేషన్ హరీష్ రావు పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు మరోసారి ఉద్రిక్తత ఇక్కడ చోటు చేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.